నువ్వు కూడా అవసరం అనుకున్నాడు గనక నీకు రూపాన్ని ఇచ్చాడు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసాన్ని బట్టి. జరిగిన తరువాత ఒక వ్యక్తి ఇప్పుడు నేను దీన్ని నమ్ముచున్నాను అనడం వేరు, అది జరక్క ముందే ఇలాగూ జరుగునని విశ్వసించటం వేరు. విశ్వాసం అంటే జరిగిన తర్వాత ఓకే అనేది కాదు, జరక్క ముందే అది జరిగినని నమ్ముటయే విశ్వాసము. దేవుని బిడ్డగా ఉన్న నీకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం పుట్టే కోరికలు కూడా నీకు పుట్టే కాదు, దేవుని మూలంగానే పుడతాయి. కొంతమందికి దేవుని కార్యాల విషయంలో కొన్ని కోరికలు పుడతాయండి. ఈ కోరికలు తమంతట తమకు పుట్టేవి కాదు, దేవుడే పుట్టిస్తాడట.